ప్రీతమ పార్ట్ 14. చిన్నపిల్లవి కాదు అత్త రూమ్లో పడుకోవడానికి అనగానే ఆశ్చర్యంగా చూసింది. ఎలా తెలుసు? తను చెప్పిందా? అతని నుంచి గబుక్కన దూకి పారిపోవడానికి చూడగా చేతిని పట్టుకున్నాడు. ఆ చీకటిలో అతని భావాలు ఆమెకే అంతు పట్టలేదు. వెనక్కి తిరిగి నిద్రొస్తుంది పడుకుంటా చేతిని లాక్కుంటూ అంది. వెళ్ళనివ్వలేదు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఆమె చేతిని ముద్దాడాడు. ఇలాంటివన్నీ చేసి ఫీల్ ఫ్రీ అట. ఆమె గునికింది. నీకు ఈ వణుకుడు ఏం రోగం? ఈ రోగం ఏంటి? విసుక్కున్నాడు. భయపెడుతుంటే వణుకు రాక ఉక్కబోస్తుందా ఏంటి? సరే గాని ఆ రోజు ఏం జరిగింది అని అడిగాడు. ఏ రోజు? అర్థం కాలేదు ఆమెకి. నేను డ్రింక్ చేసిన రోజు అన్నాడు టక్కున. ఆ రోజే చెప్పానుగా, ఇప్పుడు మొత్తం చెప్పాలిగా. అచ్చు ఆమెలాగానే అన్నాడు. ఏం జరగలేదు. తీసుకొచ్చి పడుకోబెట్టా అంతే. ఏంటి? నన్నే నువ్వే? ఆశ్చర్యం నటించాడు. నేనే ఉక్రోషంగా అంది. ఏంటి ఇతని ఉద్దేశం? తనేం చేయలేదనా? ఆమె తలని ఒడిలోకి లాక్కున్నాడు. ఆమె అదిరిపడి కీచుగా అరిచింది. ఉష్! కసిరి ఆమె తలని సరిగ్గా ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆమె కదలకుండా ఉండిపోయింది. ఆ క్షణం అతనికి తెలియలేదు కానీ ఆమె ముఖం ఎందుకో వెలిగిపోతోంది. ఆమె కాళ్ళు సగం కిందికి వేసి ఉన్నాయి. నిశ్చింతంగా అతని ఒడిలో తల పెట్టుకుంది ధరణి. ఆ మసక వెలుతురులో అతను తల దించి చూస్తున్నట్టే ఉంది ధరణికి. నెక్స్ట్ డే పారిపోయేంతలా ఏం చేశాను? ఆమె చెక్కుల మీద వేళ్లతో తాకుతూ అన్నాడు గగన్. అప్రయత్నంగా అతని చేతిని మెడ కింద పెట్టుకుని అతని స్పర్శలోనే హాయి అనుభవిస్తోంది ధరణి. నిన్నే అంటూ చేతిని నెమ్మదిగా కిందికి జరపగా నెట్టేసింది తక్కువని ధరణి. వినిపించడం లేదా? ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు గగన్. ఏమి లేదు అంటూ 2 ముక్కలలో చెప్పి, నాకు నిద్రొస్తుంది, కదిలించవద్దు అంటూ కళ్ళు మూసుకుంది ధరణి. పోనీ రూమ్కి అతను ఆమె తలుపుని తీస్తుంటే పడుకుంటా అంటూ అతని ఒళ్ళోనే తల పెట్టుకొని అతని చేతిని లాగి చెంప కింద పెట్టుకొని బలంగా ఊపిరి పీల్చుకొని తనే లేచేసరికి ఇదంతా కల కాకూడదు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. క్షణాలలో ఆమె నిద్రపోయినట్టు ఆమె శ్వాస చప్పుడు ఆ నిశ్శబ్దంలో సన్నగా వినపడుతుంది గగన్కి. క్రేజీ ఫెలా. ముందుకు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. ధరణి లేవే. తల్లి పులుపుకి మెల్లగా కళ్ళు తెరిచింది ధరణి. ఏంటి? అంది నెమ్మదిగా. బొటిక్కి వెళ్ళి ఒకసారి నీ డ్రెస్ చూసుకో. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పు. త్వరగా లేస్తే వెళ్ళాలి. రేవతి భుజం పట్టి ఊపుతోంది. రాత్రి జరిగిందంతా కళ. బుర్ర గోక్కుంటూ లేచి, అమ్మా నా రూమ్కి ఎలా వచ్చా అడిగింది అయోమయంగా. ధరణి తల మీద ఒకటి పొడిచింది రేవతి. అబ్బా ఏంటి నువ్వు? విసుక్కుంది. లేకపోతే ఏంటే? ఎప్పుడో అర్ధరాత్రి చూస్తే పక్కన లేవు. నిద్ర పట్టక వెళ్ళిపోయావు అనుకున్నాను. నువ్వు అనుకున్నట్టుగానే తెల్లారేసరికి నీ రూమ్లో ఉన్నావు. కోపంగా చూసింది రేవతి. ధరణి కళ్ళు మెరిశాయి. ఎంత దాచాలన్న ముఖంలో సంతోషం దాగలేదు. రాత్రి జరిగిందంతా కల కాదా? ఆమె చెంప చివురులు మంకలనలా ఉన్నాయి. పిచ్చిగా నవ్వుకుంటున్న కూతుర్ని అదోలా చూస్తూ నా అనుమానం నిజమయ్యింది. ఖచ్చితంగా దీనికి ఏదో దయ్యం పట్టింది అంటున్న తల్లి మాటలకి స్పృహలోకొచ్చి, దయ్యాలు భూతాలు నాకేం పట్టలేదు. రాత్రి ఏదో కల, అది గుర్తొచ్చిందంతే. మూతి తిప్పింది. నాకు బొటిక్కి అడ్రస్ తెలుసు. అత్తతో పాటు ఒకసారి వెళ్ళానంది. సరే మరి మేము గుడికి వెళ్తున్నాం. మర్చిపోకుండా వెళ్ళిరా. రెడీ అయిపోతే తెచ్చేసుకో. లేకపోతే రేపు ఉదయానికి ఇచ్చేయమని చెప్పు. రాత్రికి పార్టీ ఉంది. నీ కోసం మీ అత్త ఏరి కోరి ఉన్నది. మరీ చెప్పి వెళ్ళిపోయింది రేవతి. చంప కింద చెయ్యి పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ తనలో తానే నవ్వుకుంది ధరణి. అతనికి కూడా తనంటే చాలా ఇష్టం. ఇష్టం వరకేనా? ఊహు కాదా? అతని చిలిపితనం తాలూకా అల్లరి గుర్తొస్తుంటే ముఖం మీద దుప్పటి వేసుకొని ముఖంలో సిగ్గు దాచడానికి ప్రయత్నం చేస్తుంది ధరణి. ఇప్పుడు తను అతనితో బయటికి వెళ్ళాలి. ఎప్పుడు లేనంతగా ఎండ పడుతున్నా నిశ్చింతగా నిద్రపోతుంది వేద. రోజు 6 గంటలకి మోగే అలారం ఆ రోజు వేదలో ఉలిక్కిపాటికి కారణం కాలేదు. ఆమె నిశ్చింత నీ భగ్నం చేయలేదు. వేద. ఆమె చెంప మీద మునివేళ్లతో తాకుతూ పిలిచాడు హర్ష. నెమ్మదిగా మూలిగి మరోవైపు తిరిగి పడుకునింది వేద.
హాస్పిటల్కి వెళ్ళాలి కదా నువ్వు అంటూ ఆమె జవ దగ్గర గుసగుసలాడాడు హర్ష. అతని వెచ్చటి ఊపిరి చెంప కింద వరకు పరుచుకొని గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటే నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది. తననే చూస్తూ కనిపించాడు హర్ష. నెమ్మదిగా లేచి కూర్చుంది. అతను వెనక్కి సర్దుకున్నాడు. నువ్వు వెళ్ళట్లేదా? వెళ్తాను, బట్ త్వరగా వస్తాను అని నేను వచ్చే వరకు ఉండు, వాడితో రావద్దు. హర్ష అలిగినట్టు ముఖం పెట్టి ముద్దుగా చెప్తుంటే పక్కున నవ్వేసింది వేద. ఎందుకు ఆ నవ్వు? ఆ నవ్వుకి మైమర్చిపోతున్నా. అంతలోనే ఆమె కొలిగ్ గుర్తొచ్చి అతనికి విసుగు వచ్చింది. అతను 2 బుగ్గలు పట్టిలాగి, సో క్యూట్ హర్ష, నీ కోపిష్టి మొహం ఇప్పుడు చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఆ మాటలకి ఇంకా మంట లేచింది అతనిలో. చాలే ఆపు, చెప్పింది గుర్తుంది కదా హెచ్చరించాడు మరోసారి. ఆ బెడ్ దిగి జుట్టు ముడి పెట్టుకొని కాఫీ కావాలని అడిగింది వేద. కుక్కుంది అన్నాడు. హర్ష, నీకొక సీక్రెట్ అంటూ నెమ్మదిగా అతనికి దూరంగా అడుగులు వేసింది. ఏంటి అన్నట్టు చూశాడు. నా కొలీగ్ అంటే అమ్మాయి అంటూ బాత్రూంలోకి పరుగు అందుకుంది. అతనికి విషయం అర్థమయ్యేసరికి ఆమె బాత్రూంలోకి వెళ్ళిపోయింది. క్షణకాలంలోనే తేరుకొని వేద అన్నాడు బాత్రూం దగ్గరికి పరిగెత్తి. అప్పటికే ఆమె తలుపులు వేసుకుంది. వేద, మర్యాదగా బయటకు వస్తావా లేదా? అతను అసహనంగా తలుపులు కొట్టాడు. రాను అంటూ తాఫీగా బ్రష్ మీద పేస్ట్ వేసుకొని సాగింది. ఈడెట్, ఎంత డ్రామా చేశావు? ఒక్కసారి బయటికి రామ్మా అన్నాడు కచ్చగా. ఇప్పుడు నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలని ఉంది హర్ష, బట్ బయటకు వస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు, కాబట్టి ప్రాక్టీస్కి వెళ్ళిపో అంటూ పళ్ళు తోమడం స్టార్ట్ చేసింది. మరో గంట తర్వాత తీరిగ్గా స్నానాదులు మిగుంచి హర్ష హర్ష అంటూ 2 సార్లు పిలిచింది. అతని నుంచి ఎటువంటి సమాధానం లేదు. దొంగ వెధవ ఉండి కూడా లేనట్టు నటిస్తున్నాడు. ఆమె డ్రెస్ కోసం చూస్తూ కతుక్కుంది. అయ్యో, కంగారులో తన డ్రెస్సు తెచ్చుకోలేదు. బాత్రూమ్ రోప్ చుట్టుకొని నెమ్మదిగా కొంచెం తలుపు తెరిచి తొంగి చూసింది. అక్కడ హర్ష కనిపించలేదు. ఆ గది తలుపు వేసి ఉంది. ఓహో, వెళ్ళిపోయినట్టే ఉన్నాడు. నెమ్మదిగా బయటికి అడుగు వేసింది. అతను ఎక్కడా కనిపించలేదు. అమ్మయ్య అనుకునింది వేద. తలకి ఉన్న టవల్ జారిపోతుంటే మళ్ళీ సరిగ్గా కట్టుకునింది వేద. ఇంకా ఎంతసేపు? విసుగ్గా అతని మాట వినిపించిన వైపు తలెత్తు చూసింది. తలుపు తెరిచే ఎదురుగా వస్తూ కనిపించిన హర్షను చూసి కతుక్కుమంది వేద. అతను దగ్గరకు వస్తుంటే ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ పారిపోవడానికి అన్నట్టుగా వెనక్కి తిరిగింది వేద. ఆలోపే పరుగున వచ్చి ఆమె చేతిని టక్కున పట్టేసుకున్నాడు హర్ష. విసురుగా మీదికి లాక్కున్నాడు. భయం కంగారు కలగలిగిన చూపులు అతని మీదికి విసిరింది వేద. ఆమెని ఎటూ కదలనివ్వకుండా నడుము చుట్టూ చేతిని వేసేశాడు హర్ష. నన్నే మోసం చేస్తావా అని ఆమెని ముఖం మీద చూపులు నిలిపాడు హర్ష. సన్నటి నీటి ధార ఆమె నుదురు మీద నుంచి ముక్కు మీదకి జారిపోతుంటే మరో నీటి ద్వారా చెమట చుక్కలతో కలిసి ఆమె కణత మీదుగా కారిపోతోంది. మాత్రం అతనితోనే వెళ్ళాలి అనుకున్నాను. నన్ను డ్రాప్ చేసినది మాత్రం వేరే అమ్మాయి అంది నెమ్మదిగా. మళ్ళీ వాడి పేరు ఎత్తావంటేనా అంటూ ఆమె నడుము మీద పట్టు బిగించాడు హర్ష. ఒక్కసారిగా ఆమె గుండె వేగం ఎక్కువయ్యింది. వారి మధ్య గిలిగజ్జాలు తప్ప చిలిపి సరసాలు ఇప్పటి వరకు లేవు. అందుకే ఆమెలో చెప్పలేనంత బిడియం అతనికి అత్యంత దగ్గరగా వచ్చేసింది. అతని వెచ్చటి ఊపిరి ఆమె నుదురు మీద పరుచుకుంది. హర్ష, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటుండగానే సెలవు ప్రకటించి ఇవాళ అంటూ ఆమె బాత్రూమ్ రోబు వదిలి చేశాడు. ఆమె వణికింది. నన్ను టెన్షన్ పెట్టినందుకు పనిష్మెంట్. అంతేకాదు, నా మీద నిందలు వేశావు. నేను నిన్ను అనుమానించాను అన్నావు. తప్పదు, అనుభవించు. ఆమె మెడ దగ్గర పూర్తిగా వదిలివేసి నేరుగా ఆమె నునుపు మెడవ వంపుల్లో అతని పెదవులు ముద్రలు వేశాడు. బయటికి శబ్దం రాని నిట్టూర్పుతో పాటు ఆమె కళ్ళు మూసుకుపోయాయి. అతని పెదవులు ఆమె మెడంతా తాకుతూ ఆమె గడ్డం మీదకి చేరి ఆమె పెదవుల మీదకి చేరడానికి సిద్ధమయ్యాయి. వేద, అతని స్వరం గుసగుసగా వచ్చింది. ఆమె నుంచి ఎటువంటి మాటలు లేవుగా. అతని భుజాల మీద ఎప్పుడో పట్టు పెంచేసింది వేద. ఇంకెంత టైం కావాలి?
అడుగుతూనే ఆమె కంఠం మీదుగా హృదయం మీదకి పెదవులు చేర్చాడు. తల వెనక్కి వంచేసి అతనికి అనువుగా మారిపోయింది. తెలియకుండానే అతనిచ్చిన గాఢమైన ముద్దుకే ఆమె శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తేరుకొని దూరం జరగబోతున్నా ఆమెను జరగనివ్వలేదు. ఆమె పెదవులను తనివి తీరా అందుకుని వదిలేశాడు. 2 చేతులతో అతన్ని నెట్టేసి డ్రెస్ తీసుకుని డోర్ లాక్ చేసుకుంది వేదవతి. ధరణి రెడీ అయ్యి అద్దంలో చూసుకుంది. అతని గుర్తు ఏ ఒక్కటి ఆమె శరీరం మీద పడకుండా చాలా జాగ్రత్త వహించాడు అతను. కానీ అతని స్పర్శ ఇంకా తనతోనే ఉంది. తనని తాను ఒక్కసారి చూసుకొని హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని హుషారుగా బయటకు వచ్చింది. గగన్ గది దగ్గరికి వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని తలుపు కొట్టింది. అతని నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. తలుపు నెట్టింది. డోర్ లాక్ చేసి ఉంది. ఉసురుమంటూ అక్కడి నుంచి కిందికి వచ్చింది. ఎవరూ లేరు. పని వాళ్ళ కోసం చూడగా అంతా ఖాళీగా కనిపించింది. అలాగే బయటికి వచ్చింది. కారు తెరుస్తున్న డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది. మేడం అంటూ వినయంగా నిలబడి ఉన్న అతన్ని చూసి ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అడుగుతున్న ధరణిని అయోమయంగా చూశాడు. మేడం మీ అమ్మగారు అందరూ టెంపుల్కి వెళ్ళారు మేడం. ప్రకాష్ సార్ ఆఫీస్కి వెళ్ళారు. గగన్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని అడిగాడు. చెప్తాను పద. కారులో కూర్చుంది నిరుత్సాహంగా. ధరణి బొటిక్కి వెళ్ళి పని చూసుకొని డ్రెస్ పట్టుకొని కారులో బయలుదేరింది. తన ఫ్రెండ్స్కి కాల్ చేసింది. వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్కి రమ్మని చెప్పింది. డ్రైవర్ నువ్వు వెళ్ళు అంటూ చెప్పి పార్లర్ లోపలికి వెళ్ళిపోయింది. స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఫోన్ చెక్ చేసుకుంటోంది ధరణి. ఆమె ఆలోచనలన్నీ గగన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. రాత్రి అతని దగ్గర అతని గదిలోనే తను నిద్రపోయింది. ఆ తర్వాత తనకి మెలకువ రాలేదు. తను నిద్రపోయిన తర్వాత తన గదిలోకి తీసుకొచ్చింది పడుకోబెట్టినట్టున్నాడు. అతను పనిని తలుచుకొని మురిసిపోతుంది. అయినా ఎక్కడ వాడు అతను? కనీసం తనతో మాట్లాడాలి కదా. అన్నీ ఇలా నచ్చినట్టు చేస్తే ఎలా? ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది అతని పనులకి. రేపు అతని పుట్టినరోజు. ఏమివ్వాలి అతనికి? అది ఏమైనా సరే అతనికి జీవితాంతం గుర్తుండిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ ఎవరితో గొంతు వినిపించి తలెత్తి చూసింది ధరణి. ఎదురుగా ఉన్నదో ఎవరో కాసేపు అర్థం కాలేదు ధరణికి. మీరు అయోమయంగా చూస్తూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. హాయ్ ధరణి, నేను ఉదయ్ అంటూ ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. మీ మామయ్య కొడుకుని, దీక్షకి అన్నయ్యని అంటున్న అతని మాటలకి అతను ఎవరో అర్థమై ఓహో మీరా, మిమ్మల్ని ఈ మధ్య ఎప్పుడు చూడలేదు కదా, గుర్తుకు రాలేదు అంది నెమ్మదిగా. మొన్న దీక్షని తను పలకరించిందని మాలవిక చివాట్లు పెట్టింది. ఇప్పుడు ఇతనేమో ఎదురుగా కూర్చున్నాడు. ఏం మాట్లాడాలి తను? ఏంటి ఇక్కడ? ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడిగాడు అతను. అవును, నా ఫ్రెండ్స్ వస్తారంటే చూస్తున్నా అంది. ఆ లోపు నేను నీకు కంపెనీ ఇస్తానులే చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను. పర్లేదండి, మీకెందుకు శ్రమ? మీరేదో పని మీద వచ్చినట్టుంటారు కదా మొహమాటంగా అంది ధరణి. తెలిసిన వాళ్ళతోనే తనకి మాట్లాడడానికి చాలా ఇబ్బంది. ఇక తెలియని వాళ్ళతో ఏం మాట్లాడుతుంది తనను? మీరు గారు అనొద్దు ధరణి, నేను నీకు భావవారస అవుతాను. అతని మాటలు వింటుండగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. నవ్వలేక నవ్వి నాకు ఎవరిని అలా పిలవడం ఇష్టం లేదు అంది. ఎందుకో ఈసారి ఆమె గొంతు స్థిరంగా వచ్చింది. అయితే పేరు పెట్టి పిలువు అన్నాడు. ధరణి తలాడించింది. అతను ఎప్పుడు వెళ్ళిపోతాడో అన్నట్టు కూర్చుంటేనే అతను మాట్లాడుతున్నాడు. అతను యుఎస్ఏ నుంచి వచ్చినట్టు, ఇక్కడ వాళ్ళ బిజినెస్ అతనే చూసుకున్నట్టు ధరణికి చెప్తున్నాడు. విని ఊరికొంటుంది. నువ్వు ఒక్కసారి మన ఇంటికి రావాలి ధరణి. అతని మాటలకి కత్తుక్కుంది. మీ పెళ్ళికి వస్తానండి తెలివిగా తప్పించుకోవడానికి చూసింది. అతను గట్టిగా నవ్వేశాడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి. సరే సరే, నీకు నచ్చినప్పుడు వద్దువు, నన్ను మాత్రం మర్చిపోవద్దు, అప్పుడప్పుడు కలుద్దామన్నాడు. అయినా తను ఎందుకు అతనిని కలుస్తుంది? ధరణి అమృత శృతి రావడంతో ఊపిరి పీల్చుకుంది. సీ యూ సూన్ ధరణి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపుతుండగా మొబైల్ చేతిలో పట్టుకొని
చెయ్యి చూపించింది ధరణి. ఆమె చేష్టలు గమనించిన అతను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరే అతను? బాలీవుడ్ హీరోలా ఉన్నాడు అంటున్న శృతి మీద తల మీద ఒకటేసేసింది ధరణి. మీకు రావడానికి ఎంతసేపే? పక్కనే కదా పీజీ, కోపంగా అంది. మా సంగతి వదిలే ముందు అతను ఎవరో చెప్పు. ఎంత బాగున్నాడే అంటున్న శృతి వైపు కొరకొరా చూసింది. మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ అని పొడిపొడిగా చెప్పింది. నిజంగా చెప్పుదరు, మీ బావ కంటే బాగాలేడా? శృతి కళ్ళు ఎగరేసింది. అంత లేడులే అంది అమృత వెంటనే. మీరు నోరు మూస్తే బాగుంటుంది. అతను ఎలా ఉన్నాడో ఎవరు చూశారు? ధరణి విసుక్కుంది. అదేంటే ఎదురుగా కూర్చున్న అతన్ని సరిగ్గా చూడలేదా? కళ్ళు తేలేశారు ఇద్దరు. ఎవరు పట్టించుకున్నారు? అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తున్నా. ధరణి చిరాగ్గా చెప్పేసింది. తమరి బావగారు తప్ప ఇంకెవ్వరు తమరి కళ్ళకు కనిపించరు అనుకుంటా. అమృత కూడా అల్లరిగా అంది. అమ్ము, నువ్వు కూడా స్టార్ట్ చేసావే. 4 చివాట్లు పెట్టి ఆ టాపిక్ డైవర్ట్ చేసింది. రేపు సాయంత్రం కల్లా వచ్చేయండి, మర్చిపోవద్దు సరేనా? అమ్మ కూడా ఉంది. గగన్ బర్త్డే గురించి చెప్పి మరీ రమ్మని చెప్పింది ధరణి. నేనైతే మీ బావ కోసం వస్తానే, నువ్వెలాగో సైడ్ అయిపోయావు. నేను ట్రై చేసుకుంటా దరు. అమృత ఘారంగా ధరణి చేతనే పట్టుకొని చెప్పింది. అమ్ము కోపంగా అరిచి అమృత భుజం మీద కొట్టింది. అరే, నువ్వు ఎలాగో తప్పించుకొని తిరుగుతున్నావు, దాన్ని ట్రై చేసుకోనివ్వవే. కన్ను కొడుతోంది శృతి. మీ ఇద్దరిని చంపేస్తా చెప్తున్నా అని అరిచింది ధరణి. ఎవరు చెప్పారు తప్పించుకొని తిరుగుతున్నానని? ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు నాకి. ఎంత దాచాలన్న ఆమె ముఖంలో సంతోషం, ఆమె పెదవుల మీద చిరునవ్వు టక్కున మెరిశాయి. అబ్బో, అందుకే నా అమ్మగారు ముఖం అంత వెలిగిపోతోంది అని అరుస్తుంటే నోరు ముయ్యండే, మనం బయట ఉన్నాం అని ఇద్దరిని కసిరింది. ఐస్ క్రీమ్ తినేసి ముగ్గురు బయటకొచ్చారు. ధరణి వాళ్ళిద్దరిని పని మీద తీసుకెళ్ళింది. ఆమె ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. నీరసంగా వస్తున్న కూతుర్ని చూసింది రేవతి. చేతిలో ఉన్న కవర్స్ చూసి షాపింగ్ చేసిందని అర్థమయ్యింది రేవతికి. ధరణి, అన్నీ రెడీగా ఉన్నాయనేవి మాళవిక అడుగుతుంటే తలాడిచ్చింది. నా షాపింగ్ అయిపోయిందత్త, కానీ కాఫీ కావాలి అని చెప్పింది. సరే, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా, పెట్టిస్తాంది మాళవిక. ధరణి వెళ్తుంటే ఇక్కడ నేను ఒక్కదానిని ఉన్నాను అంది రేవతి. నిన్ను నేను ఏమడగను? కాఫీ అడిగితే నీకు పెట్టుకోవడం రాదా అని తిడతావు. మూతి తిప్పి వెళ్ళిపోతున్న ధరణిని చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. ఏంటో వదిన, ఉట్టి మెతకది, ఎలా బతుకుతుందో ఏంటో. రేవతి స్వరంలో దిగులు. అదేం లేదులే, నువ్వు అనుకున్నట్టు ధరణి ఏం తెలియనిది కాదు. అన్ని గమనించినా ఏమి తెలియనట్లే ఉంటుంది. నువ్వేం బెంగపడకు. రేవతి భుజం మీద తట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది మాళవిక. బాక్స్ బెడ్ మీద పడేసి ఫ్రెష్ అయ్యి గగన్ గది వైపు తొంగి చూసింది ధరణి. ఈ కథ రచించిన వారు సిరి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.